ఈరోజు 2026 ఫిబ్రవరి 3న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సమ్మెను ఎన్టీపీసీలో జయప్రదం చేయాలని కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2025, వీబీజీ రామ్జీ చట్టం, విత్తన సవరణ చట్టం, ఎల్ఐసీలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాలని, కనీస వేతనం 26,000గా నిర్ణయించి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఎన్టీపీసీ రామగుండం తెలంగాణ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్ లక్ష్మణ్, ఏఐటీయూసీ గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఎం రామాచారి, దండ రాఘవరెడ్డి, సిఐటియు చిలక శంకర్, ఐఎఫ్టీయు పి నాగభూషణం, టీయూసీ ఇజగిరి భూమయ్య, నర్సయ్య, టీఆర్ఎస్సీహెచ్ సత్తయ్య, కేసీఎంఎస్ మరియు సంఘాల నాయకులు కాదాసి మలేష్, టి రవీందర్, ఎండి షమీం, చంద్రమౌళి, చంద్రయ్య, గారెలు పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్రంలో ఈ 4 లేబర్ కోడ్లు అనేది గురించడం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. కార్మిక వర్గానికి బాగా వేరుపడుతుంది కాబట్టి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ 12వ తారీఖు రోజు సమ్మెను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దేశంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు తెలుస్తూ ఉంది. ఎందుకంటే దేశంలో వివిధ రకాల చట్టాలు ఉండే, ఏ ప్రాంతంలో ఏ వర్గానికి చెందిన చట్టాలైనా ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి అనుకూలంగా వేతనాలు సవరించుకుంటూ పెంచుకునే అవసరం ఉన్నటువంటి ఆ చట్టాలను రద్దు చేసి 4 కోడ్ల విభజించి కార్పొరేట్ సంస్థలకు పనంగా పెట్టినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 12న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయవలసిందిగా బీఆర్ఎస్ తరఫున మేము సమ్మెకు పిలుపునిస్తున్నాం.